హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సరే, ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఫ్రాక్షన్స్ ఇస్తారు. అందులో గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏది, స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏది అని చెప్పి మనం ఐడెంటిఫై చేయమంటాడు. అలాంటప్పుడు ఏం చేయాలి? సింపుల్ ట్రిక్ అండి. మనం చూస్తుండగానే ఆన్సర్ చెప్పేసిలాగా చెప్తాను చూడండి. ట్రిక్, సింపుల్ ట్రిక్. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఏంటండి, ప్రాపర్ ఫ్రాక్షన్స్. ఆల్రెడీ నేను ప్రాపర్ ఫ్రాక్షన్స్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా వీడియో చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? న్యూమరేటర్ స్మాల్గా ఉండి డినోమినేటర్ హైగా ఉన్నదని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం అనమాట. సో ఓకేనా. ఇక్కడ చూడండి, ఇచ్చినవన్నీ ప్రాపర్ ఫ్రాక్షన్స్ అయ్యి వాటి యొక్క డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటే కనుక మనం ఈ విధంగా ఫైండ్ చేస్తామండి. ఒకసారి చూడండి, ఇవన్నీ ప్రాపర్ ఫ్రాక్షన్స్ అవునా కదా. 2/5, 11/14, 25/28, 43/46 ఇవన్నీ ఏంటండి, ప్రాపర్ ఫ్రాక్షన్స్. చూడండి, ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. 2కి 5కి డిఫరెన్స్ ఎంతండి? 3. 2కి 5కి డిఫరెన్స్ 3. 11కి 14కి డిఫరెన్స్ 3. 25కి 28 డిఫరెన్స్ 3. 43కి 46కి డిఫరెన్స్ 3. ఓకేనా. చూడండి, అన్ని ప్రాపర్ ఫ్రాక్షన్స్ అయ్యుండి డిఫరెన్సెస్ కూడా ఈక్వల్ గా అవుతాయి కనుక ఈ ట్రిక్ మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇలా సమానంగా ఉన్నప్పుడు ఇందులో న్యూమరేటర్ లో ఉన్న హైయెస్ట్ నెంబర్ ఏముంది? 43 కదా ఉంది. సో దిస్ ఇస్ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఈస్ ఏంటంటే 43/46. ఓకేనా. నెక్స్ట్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అడిగాడు అనుకోండి. ఇందులోనే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అడిగితే మళ్ళీ ప్రాపర్ ఫ్రాక్షన్ అయి ఉండాలి. దాని యొక్క డిఫరెన్స్ అన్ని సమానంగా ఉంటే కనుక గ్రేటెస్ట్ నెంబర్ అంటే హైయెస్ట్ నెంబర్ ఏముందో న్యూమరేటర్లో అది పెడతాము. స్మాలెస్ట్ నెంబర్ అంటే ఇక్కడ ఏముందండి? స్మాలెస్ట్ నెంబర్ ఏముంది? ఇందులో 2 ఉంది. 2/5 ఈజ్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఓకే, 2/5 ఈజ్ ద ఏంటండి, స్మాలెస్ట్ ఫ్రాక్షన్. 2/5 ఈజ్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సరే, ఫస్ట్ ఇచ్చిందని ప్రాపర్ ఫ్రాక్షన్ కాదో చెక్ చేసుకోండి. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏం చెప్పాను? న్యూమరేటర్ చిన్నగా ఉండాలి, డినోమినేటర్ హైగా ఉండాలి. అలాంటప్పుడే మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. 5/11, 13/19, 21/27, 33/39 ఇస్ ద ప్రాపర్ ఫ్రాక్షన్. అవునా కదా. దీని యొక్క డిఫరెన్స్ ఈక్వల్ గా ఉన్నాయో ఫస్ట్ చెక్ చేసుకోండి. 5కి 11కి డిఫరెన్స్ ఎంతండి? 6. ఓకే. నెక్స్ట్ 13కి 19కి డిఫరెన్స్ 6. 21కి 27కి డిఫరెన్స్ 6. 33కి 39కి డిఫరెన్స్ 6. ఇప్పుడు చూడండి, అన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అయ్యుండి డిఫరెన్సెస్ అన్ని సమానంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్ గా మన గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏమవుతుందండి? ఇందులో చూడండి, న్యూమరేటర్ లో గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏముంది? 33 ఉంది. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏమవుతుందండి మనకి? ఇక్కడ 33/39 అవుతుంది. స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏమవుతుందండి? ఇక్కడ 5/11 అవుతుంది. స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏమవుతుంది? 5/11 అవుతుంది. సరే, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇస్తే ఏ విధంగా చేయాలి అది కూడా చెప్తాను చూడండి. సరే, ఇవేంటో చూడండి. సరే, ఇది చూడండి, ఇచ్చిన ఫ్రాక్షన్స్ మనకి ప్రాపర్ లో ఉన్నాయి, ఇంప్రాపర్ లో ఉన్నాయి చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు ఎలా ఉన్నాయండి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏం చెప్పాను మీకు? న్యూమరేటర్ హైగా ఉండాలి, డినోమినేటర్ లోగా ఉన్నదాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం అనమాట. సో ఇవన్నీ న్యూమరేటర్స్ అన్ని హైగానే ఉన్నాయి కదా కంపేర్ టు డినోమినేటర్స్. ఓకే, ఫస్ట్ చూడండి, 5కి 2కి డిఫరెన్స్ ఎంతండి? 5కి 2 డిఫరెన్స్ ఈస్ 3. ఓకే. 14కి 11కి డిఫరెన్స్ ఆల్సో 3. 28, 25కి డిఫరెన్స్ 3. 46కి 43కి డిఫరెన్స్ 3. ఇప్పుడు కూడా చూడండి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయ్యుండి డిఫరెన్సెస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు మాత్రమే ఈ ట్రిక్ ఎలిజిబుల్ అవుతుందండి. ఓకేనా. ప్రాపర్ ఫ్రాక్షన్ కి రివర్స్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకేనా. ప్రాపర్ ఫ్రాక్షన్ అయ్యుండి డిఫరెన్సెస్ ఈక్వల్ గా ఉండి న్యూమరేటర్ లో ఏ నెంబర్ అంటే హైయెస్ట్ గా ఉంటుందో అదే మనకి గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ కింద చెప్పుకున్నాం. కానీ దీనికి రివర్స్, ప్రాపర్ ఫ్రాక్షన్ కి రివర్స్. ఇక్కడ న్యూమరేటర్ ఏదంటే స్మాలెస్ట్ నెంబర్ ఉంటుందో అదే గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. ఇప్పుడు చూడండి, న్యూమరేటర్ లో ఏది స్మాల్ నెంబర్ ఉంది? 5 ఈజ్ ద స్మాల్. 5/2 ఏమవుతుందండి? గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఓకేనా. స్మాలెస్ట్ ఏమవుతుందండి? హైయెస్ట్ నెంబర్ ఏముందో అదే స్మాలెస్ట్ అవుతుంది. అంటే 46/3 కదా. ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ఆపోజిట్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకేనా. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాను, అప్పుడు మీకు అర్థమవుతుంది ఈజీగా. చూడండి, ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అయి ఉన్నాయి. దీని యొక్క డిఫరెన్స్ చూద్దాం. 11కి 5కి డిఫరెన్స్ 6.
19కి 13కి డిఫరెన్స్ 6, 27కి 21 డిఫరెన్స్ 6. ఓకే, నెక్స్ట్ 39కి 33కి డిఫరెన్స్ ఆల్సో 6. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయ్యింది ఇవి. నెక్స్ట్ డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. సో అప్పుడు మనం ఏం చేస్తాము, హైయెస్ట్ ఫ్రాక్షన్ ఏం చెప్తాం, మనం న్యూమరేటర్లో ఏదంటే స్మాల్ నెంబర్ ఉందో అదే మనం హైయెస్ట్ ఫ్రాక్షన్ కింద చెప్తాం, అవునా కదా. గ్రేటెస్ట్ ఏం చెప్తామండి ఇందులో 11/5 ఈజ్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అని చెప్తాం. అదే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏం చెప్తామండి మనం ఇందులో 39/33 అని చెప్తాం అనమాట. ఓకే, అర్థమైందా. ఇప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కలిపిస్తే ఏ విధంగా ఫైండ్ చేయాలి చూడండి. ఈ విధంగా ఇచ్చినప్పుడు అలా చేయాలి. 28/25 అనేది ఏ ఫ్రాక్షన్ అండి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. 43/46 ప్రాపర్ ఫ్రాక్షన్. 11/14 ప్రాపర్ ఫ్రాక్షన్. 5/2 ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ 2 ఏమో ప్రాపర్ ఫ్రాక్షన్స్ వచ్చాయి, 2 ఏమో ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ వచ్చాయి. మీకు ఆల్రెడీ ముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను ఏమని, ప్రాపర్ ఫ్రాక్షన్ ఎప్పుడు కూడా లెస్ దెన్ 1 అనేసి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి అన్నాను. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కాబట్టి ఇక్కడ మనం ప్రాపర్ ఫ్రాక్షన్స్ తీసుకుంటాం ఫస్ట్. ఓకేనా, ఇందులో ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని చెప్పాను. అయితే ఈ రెండు కూడా తీసుకోండి. ఈ రెండట్లో ఫస్ట్ డిఫరెన్స్ చూసుకోండి. 28కి 25కి డిఫరెన్స్ ఎంత, 3. ఓకే, 5/2కి డిఫరెన్స్ ఎంత, 3. ఇది డిఫరెన్స్ 3, ఇది డిఫరెన్స్ 3. అప్పుడు లార్జెస్ట్ నెంబర్ ఫైండ్ చేయడం ఈజీయే కదండి. 5/2 ఏమవుతుందండి, గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది అనమాట. ఏమవుతుందండి, 5/2 ఏమవుతుంది, గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ప్రాపర్ ఫ్రాక్షన్ ఏంటి, లెస్ దెన్ 1 అనేసి. అప్పుడు మనం ఇప్పుడు ఏం తీసుకోవాలి, మనం ప్రాపర్ ఫ్రాక్షన్స్ తీసుకోవాలి. ప్రాపర్ ఫ్రాక్షన్ డిఫరెన్స్ చెక్ చేయండి ఫస్ట్. 43కి 46కి డిఫరెన్స్ 3, 11కి 14కి డిఫరెన్స్ ఆల్సో 3. ప్రాపర్ ఫ్రాక్షన్స్ అయి ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. అప్పుడు స్మాలెస్ట్ నెంబర్ ఫైండ్ చేయడం ఈజీ కదా. న్యూమరేటర్ లో స్మాలెస్ట్ నెంబర్ ఏముందో అదే ఏమవుతుందండి, స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. 11/14 ఈజ్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఓకే, అర్థమైందా. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి పోనీ. 32/37, 26/21, 41/46, 78/76 ఈ విధంగా ఇచ్చాడు. అయితే ఇందులో ఏవి ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఏవి ప్రాపర్ ఫ్రాక్షన్ మనం ఫైండ్ చేయాలండి. ఫస్ట్ చూడండి, 32/37 అనేది ఏంటి, ప్రాపర్ ఫ్రాక్షన్. తర్వాత 26/27 అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్, ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ తీసుకోవాలి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ రూల్ ఏంటి, న్యూమరేటర్ ఏదంటే స్మాల్ గా ఉంటుందో అదే గ్రేటెస్ట్ నెంబర్ అని అర్థం. ఇందులో న్యూమరేటర్ ఏ స్మాల్ గా ఉంది, 26 కదండి ఉంది, అంటే ఇదే కదండి హైయెస్ట్ నెంబర్. 26/21 ఈజ్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. ఓకేనా. తర్వాత ఏం తీసుకుంటాం మనం, ప్రాపర్ ఫ్రాక్షన్స్ తీసుకుంటాం. ప్రాపర్ ఫ్రాక్షన్ స్మాలెస్ట్ ఏంటి, ప్రాపర్ ఫ్రాక్షన్ రూల్ ఏంటి, ఏ నెంబర్ అంటే స్మాల్ గా ఉంటుందో అదే మన స్మాలెస్ట్ ఫ్రాక్షన్, ఏ నెంబర్ అంటే హైగా ఉంటుందో అదే హైయెస్ట్ ఫ్రాక్షన్ అని మనం మాట్లాడుకున్నాం. స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అంటే ఏ నెంబర్ అంటే చిన్నగా ఉంటే అదే కదా, అంటే 32/37 ఈజ్ ద ఆన్సర్. ఓకే, అర్థమైందా. ఎందుకు, ఇప్పుడు డిఫరెన్సెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా చేసాము మనం. ఓకేనా, చూడండి 32కి 37కి డిఫరెన్స్ అంతా 5, 78కి 73కి డిఫరెన్స్ 5. సో ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా చేసాము. ఇక్కడ కూడా చూడండి 26-21కి డిఫరెన్స్ 5, 41కి 46కి డిఫరెన్స్ 5. డిఫరెన్సెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా చేసాము. అదే డిఫరెన్సెస్ అన్ని అన్ఈక్వల్ గా ఉంటే అది కూడా చెప్తాను చూడండి. సరే, ఇది చూడండి, 3/8, 1/4, 7/3, 9/8. 3/8కి డిఫరెన్స్ ఎంత, 5. 1/4కి డిఫరెన్స్ 3, 7/3కి డిఫరెన్స్ 4, 9/8కి డిఫరెన్స్ 1. అప్పుడు ఇలా 4 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు చూడండి, ఇవి 2 ఫ్రాక్షన్స్ తీసుకోండి. 2 ఫ్రాక్షన్స్ తీసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ ఫస్ట్ చేస్తారనమాట. చూడండి, 8 1s are 8. నెక్స్ట్ 4 3s are 12. ఓకే, నెక్స్ట్ 3 9s are 27. ఓకే, 7 8s are 56. ఓకేనా. ఈ రెండట్లో హైయెస్ట్ నెంబర్ ఎంత, 12 అంటే 1/4. నెక్స్ట్ ఈ రెండట్లో హైయెస్ట్ నెంబర్ 9/8. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 9 4s are 36,
8 1 8. ఈ రెండిట్లో హైయెస్ట్ నెంబర్ ఎంత 36. 36 అంటే 1/4 ఏమవుతుంది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏమవుతుంది 1/4 అవుతుంది. స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఫైండ్ చేయాలంటే ఇప్పుడు చూడండి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఈ రెండిట్లో స్మాలెస్ట్ నెంబర్ ఎంత 8. 8 అంటే 3/8. నెక్స్ట్ ఇంకో ఫ్రాక్షన్ ఏముంది మనకి ఈ రెండిట్లో స్మాలెస్ట్ నెంబర్ 7/3. ఓకేనా. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చెయ్యండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేశారనుకో 3 3 9 అవుతుంది. నెక్స్ట్ 8 7 56 అవుతుంది. ఈ రెండిట్లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి 9. సో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏమవుతుంది 7/3 ఈజ్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఓకే, అర్థమైందా? అన్ని ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చి అన్ని యొక్క డిఫరెన్స్ ఈక్వల్ గా ఉంటే ఎలా చేయాలి, అన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చి దాని యొక్క డిఫరెన్స్ అంటే ఎలా చేయాలి, ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఒకటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చి డిఫరెన్సెస్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అంతా అర్థమైందా? సో ఇలాంటి చిన్న చిన్న ఫ్రాక్షన్స్ అయితే మనం చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇస్తే 81/94, 99/110, 105, 1110, 121 ఈ విధంగా బిగ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు మల్టిప్లికేషన్ అనేది ఎక్కువైపోతుంది. ఎక్కువైనప్పుడు అప్పుడు టైం వేస్ట్ అవుతుంది. మరి ఆ టైం వేస్ట్ కాకుండా చూడండి, దానికి కూడా సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. ఈ విధంగా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, ఫ్రాక్షన్స్ అన్ని కూడా న్యూమరేటర్ డినామినేటర్ ఎలా ఉన్నాయి బిగ్ నెంబర్స్ ఉన్నాయన్నమాట. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం అనేది చాలా కష్టం. సో సింపుల్ ప్రాసెస్ చెప్తాను చూడండి. ఫస్ట్ చూడండి 31కి 37కి డిఫరెన్స్ ఎంత 6. నెక్స్ట్ 29కి 37కి డిఫరెన్స్ 8. ఓకే, నెక్స్ట్ 45కి 57కి డిఫరెన్స్ 12. నెక్స్ట్ 63కి 67కి డిఫరెన్స్ 4. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే న్యూమరేటర్స్ అన్ని కూడా ఫస్ట్ ఇక్కడ వేసేసుకోండి. న్యూమరేటర్స్ అన్ని కూడా యథావిధిగా అలా వేసుకోండి. 29/8, 45/12, 63/4. ఇప్పుడు ఏం చేయాలంటే డినోమినేటర్లో ఉన్న నెంబర్స్ అన్ని కూడా ఎల్సిఎం వెళ్ళి చేస్తాం. ఆల్రెడీ మనం ఈజీ ట్రిక్స్ మనం ఎల్సిఎం నేర్చుకున్నాం. ప్రీవియస్ వీడియోలో పెట్టని, ఎవరైనా చూడకపోతే అది కూడా నేను డిస్క్రిప్షన్ లింక్ లో పెడతాను, వెళ్ళి చెక్ చేయండి. హైయెస్ట్ నెంబర్ ఎంతండి ఇక్కడ 12. 12 అని 6 టేబుల్లో 12 పోతుందా పోతుంది. 8 టేబుల్లో పోతుందా పోదు. 4 టేబుల్లో పోతుందా పోతుంది. సో ఒక టేబుల్ పోకపోయినా మన రూల్ ఏం చేయాలి, ఆ టేబుల్ యొక్క నెక్స్ట్ మనం వేసుకోవాలి. 12 2 ఎంత 24. ఇప్పుడు చూడండి 24 6 టేబుల్ 24 పోతుందా పోతుంది. 8 టేబుల్లో 24 పోతుందా పోతుంది. 4 టేబుల్లో 24 పోతుందా పోతుంది. సో 24 ఏమవుతుంది ఎల్సిఎం అవుతుంది. 24 ఏమవుతుంది ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 24ని ప్రతి ఫ్రాక్షన్ కి మల్టిప్లికేషన్ చేయండి. అంటే చూడండి 31/6 into 24, నెక్స్ట్ 29/8 into 24, 45/12 into 24, 63/4 into 24. ఓకేనా. చూడండి 6 టేబుల్ 24 ఎన్ని టైమ్స్ పోతుంది 6 4s 24, 8 3s 24, నెక్స్ట్ 12 2s 24, 4 8 4 6 24. ఓకేనా. ఇప్పుడు చూడండి 31 into 4, 29 into 3, 45 into 2, 63 into 6 చేయడం ఈజీయే కదా. 31 into 4 ఎంతండి 4 1s 4, 4 3s 12, 124. ఆన్సర్ ఎంతండి ఇక్కడ 124. 29 3s ఎంత 3 9s 27 and 3 2s 6 plus 2 87. ఓకేనా. 45 to 90, 62 హైయెస్ట్ నెంబర్ ఏముందండి 378 ఉంది. 378 ఏ ఫ్రాక్షన్ యొక్క నెంబర్ అండి 63/7 అనే ఫ్రాక్షన్ యొక్క నెంబరే ఎంతండి 378. గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏమవుతుందండి 63/67 అవుతుంది. ఇక్కడ ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏముందండి 87 ఉంది. 87 దేని యొక్క ఫ్రాక్షన్ నెంబర్ అండి 29/37. స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏమవుతుందండి 29/37 is the smallest fraction. అన్ని ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చి డిఫరెన్సెస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చి డిఫరెన్సెస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి, అన్ని ఫ్రాక్షన్స్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ తో ప్రాపర్ ఫ్రాక్షన్స్ కలిపించినప్పుడు ఏ విధంగా చేయాలి, బిగ్గెస్ట్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే కంపల్సరీగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.